వివేకానంద రెడ్డి కేసు వచ్చినప్పటి నుంచి నేను చెప్తాను. ముందు మనకేంటంటే తప్పుడు ప్రచారాన్ని నమ్మడం అలవాటు, తప్పుడు మాటల్ని నమ్మడం అలవాటు. మనకి ఎవడి మీదనైతే ప్రేమ ఉంటుందో వాడు చెప్పేది ఎంత ఎదవ మాటలైనా సరే, ఎన్ని అబద్ధాలైనా సరే, ఆ అబద్ధాలు అని నిరూపణ అయినా సరే అదే నమ్ముతా ఉంటాం. నిజం చెప్పేవాడిని దూషిస్తాం, ద్వేషిస్తాం. అదొక విచిత్రమైన జబ్బు. మొదటి నుంచి నేను చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డర్‌లో జగన్ పాత్ర ఉండదు, వైసీపీ పాత్ర ఉండదు. ఎందుకు అంటే సీబీఐ అక్కడ వివేకానంద రెడ్డి చచ్చిపోతే జగన్‌కొచ్చే ప్రయోజనం ఏమీ లేదు. పైగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు ఆయన. కాబట్టి ఎవడైనా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంపుకుని తను ఇరకాటంలో పడాలనుకుంటాడా? ఇంకోటి వివేకానంద రెడ్డి వల్ల ఆయనకి వచ్చే లాస్ ఏంటంటే పార్టీ తీసేసుకుంటాడని భయపడ్డాడు. టికెట్ తీసేసుకుంటాడని భయపడ్డాడు. టికెట్ ఇచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు చంపాలా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చంపాలా? కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే అర్థమవుతుంది. లాజికల్ పాయింట్ చూస్తే అర్థమవుతుంది. అలా కాకుండా మనకి మనమే ఒక విషయాన్ని ఊహించేసేసి లేదు లేదు వివేకానంద రెడ్డి గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి టికెట్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. అందు తెలిసేసి అవినాష్ రెడ్డి చంపేశాడు. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడాడు, భారతి కాపాడింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మనం మా ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుకుంటాం. డిటెక్టివ్‌లో మధుబాబు నేను నవల్స్‌లో యండమూరి వీరేంద్రనాథ్‌ని ఫాలో అవుతాం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు నెలల తరబడి. ఇప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది కదా జగన్‌కి. సునీతని అడ్డుపెట్టారు, షర్మిలని అడ్డుపెట్టారు, ఎన్నికల్లో కూడా చేశారు. ఆ నియోజకవర్గం కడప పార్లమెంట్ నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గంలోని పొమ్మన్నారు జనం. సరే మిగతా చోట్ల ఓడిపోయారు కాబట్టి దీనివల్లనే అన్నటువంటి ప్రచారం చేశారు. ఫైనల్‌గా సునీత అడ్డం తిరిగింది అక్కడ. పూర్తిగా అన్నని ఇరికిచ్చాలనుకుంది. ఎందుకు? తన భర్తను రక్షించాలని, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని. ఎందుకని? వివేకానంద రెడ్డి కాగితాలు ఏమైనాయి? వివేకానంద రెడ్డిని చంపినప్పుడు పదే పదే పొడిచి అతను ఒక కాగితాలు అడిగాం. ఆ కాగితాలు ఇచ్చారా? కాగితాలు తీసుకుని వెళ్ళామని చెప్పాడు దస్తగిరి. తను అప్రూవర్‌గా మారాక కూడా. ఏంటి ఆ కాగితాలు? అయ్యే ఆస్తి పత్రాలు. తన పేరిట ఉన్నటువంటి ఆస్తిని తను కట్టుకున్న పెళ్ళానికి, రెండో పెళ్ళానికి, మతం మారి మరీ చేసుకున్న పెళ్ళానికి, పుట్టినటువంటి బిడ్డకి రాసినటువంటి కాగితాలు, నోటరీ కాగితాలు అన్నటువంటిది సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో తేలిస్తే ఆమెని అవతలకి పంపించేసి ఆ తర్వాతన ఒక దుర్మార్గుడైనటువంటి అధికారిని తీసుకొచ్చి మొత్తం కేసుని తప్పుదోవ పట్టించి రచ్చ చేస్తే సుప్రీంకోర్టే అసహించుకుని అతన్ని పక్కన తీసేమంది రామ్ సింగ్ అనేటటువంటి వాడిని. అయినా సరే మనం ఇక్కడ పుంకాలు రాసుకొచ్చాం. ఫైనల్‌గా జగన్‌ని లోపలేసేయాలా అది ఇది అన్నటువంటి కోణంలో వెళ్ళింది. ఇప్పుడు సిబిఐ నిన్న ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేది. సునీత మొన్న ఈ మధ్యన ఎవరో అర్జున్ అనేటటువంటి అతను విదేశాల్లో ఉంటాడు. అతనికి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మెసేజ్ చూస్తే పెద్ద ఇది నడుస్తోందని చెప్పేసి కావాలని వీళ్ళకి ముందే ఎట్లా తెలిసిందని అనుమానం వ్యక్తం చేసి టైమింగ్ అక్కడ ఇండియన్ టైమింగు, అమెరికన్ టైమింగ్ అక్కడ 5:30 గంటలు తేడా ఉంది. కాబట్టి అందులో తేడా ఏం లేదు. సునీతే ఊహించుకుంది అని తేల్చి సిబిఐ నివేదిక ఇచ్చింది. కాబట్టి కొత్తగా ఎవ్వరి పేరు చేర్చట్లేదని. ఆ రోజున అనుకున్నదే నిజం. వివేకానంద రెడ్డిని చంపడం వెనకాల ఉన్నటువంటిది ఆస్తి వ్యవహారం. వాళ్ళ పగలు అక్కడ ఉన్నటువంటి తనకి అసిస్టెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళ పగలు. దాన్ని కాస్త రాజకీయ ముడిపెట్టి మొన్నటి ఎన్నికలు ఉపయోగపడ్డాయి. అంతకుముందు ఎన్నికల్లో జగన్‌కు ఉపయోగపడితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశానికి ఉపయోగపడ్డాడు వివేకానంద రెడ్డి గారి మృతదేహం మాత్రం.